నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి తెలుగు రైతులకు, ఆంధ్రప్రదేశ్ రైతులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ మాత్రం కొత్త సంవత్సరం సందర్భంగా మీకు కొత్త ముచ్చట తీసుకొచ్చా. అది మాత్రం మీరు అప్డేట్ చూసారనుకో మురిసిపోతారు తెలుసా. అంత మంచి ముచ్చట తీసుకొచ్చిన. ముచ్చట చెప్పే ముందు మనం రెండు ముచ్చట్లు చెప్తా. వీడియో లోపలికి అయ్యే ముందు మోడీ సర్కార్ పిఎం కిసాన్ ఇంతకుముందు ఎంత ఉండే, మనకు 6,000 రూపాయలు ఉండే. అది కూడా 3 విడతల్లోగా మనకు మోడీ సర్కార్ అకౌంట్లోకి రాయితీ పరంగా డబ్బులు జమ చేస్తుండే. ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటంటే, అదే పిఎం కిసాన్ని ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ 10,000కు పెంపు చేసింది. అయితే దీన్ని 10,000కు పెంపు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఎలా పొందవచ్చో, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఇవన్నీ తెలుసుకునే లోపు మనం వీడియో లోపలికి వెళ్ళిపోదాము. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మన కేంద్ర ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ మనకి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణం మన మోడీ సర్కార్ చెప్పిండు, ఇల్లు ఇస్తుందట. పిఎం కిసాన్ ఎవరైతే పొందలేరో వాళ్ళకు అర్హులు, ఇవన్నీ ఎలా పొందవచ్చు, ఎలా చేసుకోవాలి, 10,000 రూపాయలు ఎలా జమ కాబోతున్నాయి అకౌంట్లోకి, ఏ విధంగా ఇవ్వబోతున్నారు, కేంద్ర బడ్జెట్ సమావేశం జరుగుతుంది, అది ఎట్లా నిర్ణయించింది, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలు చూపించబోతున్నాను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, దయచేసి మీకే మొత్తం అర్థమవుతుంది మ్యాటరు. మళ్ళీ ఈ వీడియో లాస్ట్లో మళ్ళీ కలుద్దాము, సరేనా. నమస్కారం దోస్తులు. ఈ రైతులకు మూడుసారి గిడ్ని చెప్పిండు న్యూ ఇయర్ గిఫ్ట్గా. ఎకరానికి ఇప్పుడు మన ఇంతకుముందు పిఎం కిసాన్ 6,000 ఎత్తుండే, 2,000 ఎత్తుండే, 10,000 దాకా పెంచిండు. అప్డేట్ ఏంటో చూద్దాము. వీడియో లాస్ట్ చూడరు. ఇగో కొత్త సంవత్సరం వేళ మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అటు జమిలీ ఎన్నికలు కేంద్రం కసరత్తు చేస్తున్న వేళ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. మరో వారం రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. 2025 కేంద్రానికి రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఈవేళ ఓట్ బ్యాంకును శుద్ధి చేసుకునే క్రమంలో రైతులు మరింత దగ్గరయ్యేలా ఈ రోజుకు 45 కేంద్రం మంత్రివర్గ భేటీలో సంవత్సరం నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తోంది. జమిలీ ఎన్నికలు వస్తున్నాయట, 2025లో మన ఢిల్లీలో ఎన్నికలు వస్తున్నాయట. మనకైతే మోడీ సారు అప్డేట్ ఇచ్చిండు, చూద్దాము. 10,000 మేరకు పెంపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి పిఎం కిసాన్ సన్మాన్ నిధి కేంద్రం అందిస్తున్న పెట్టుబడి సాయం పెంపు దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రధాని మోడీ 2019 ప్రతి నుంచి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు అందిస్తుంది. మొత్తాన్ని 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000 మేరకు పొందించేందుకు కేంద్రం నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈరోజు కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. సమావేశంలో రైతులు ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 రూపాయలు జమ చేయాలా నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తారని ప్రచారం జరుగుతోంది. సోషల్ రవ్వులో మోడీ సర్కారు మనకు 4,000 రూపాయలు పెంపు జరుగుతోంది. అయితే మోడీ సర్కారు మనకు న్యూ ఇయర్ గిఫ్ట్గా నేటి నుంచే భేటీలో చర్చనట. కొంతకాలంగా కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల త్వరలోనే ప్రవేశపెట్టే 25 సంవత్సరం 26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే తాజాగా మారుతున్న రాజకీయ సమరకాలు కొంత లక్ష్యంలో వేల ముందుగానే ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకం కింద కేంద్రం ఇప్పటికి వరకు 18 వాయిదాలు రైతు ఖాతాల్లో 18 విడత జమ చేయవచ్చే మన విడుదల నిధులు విడుదలగా రైతు ఖాతాలో జమ చేయనుంది. ఈ దశగా కేంద్రం నిర్ణయం ఏంటనేది నేడు స్పష్టంగా రానుంది. సోషల్ రవ్వుల్లో మనకైతే మన మంత్రి కేసీఆర్
నిర్మలా సీతారామన్ మేడం అయితే నిర్ణయం తీసుకుందట. ఇగో పేదలకు 2 కోట్ల ఇల్లు. అదే సమయంలో మరో కీలక నిర్ణయం పైన కేంద్రం ఈరోజే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశంలోని పేదల కోసం మరో 2 కోట్ల ఇల్లు నిర్మించే విషయంపై సర్వే జరిపించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31 ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించిన కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. అదేవిధంగా ప్రజలు స్వయంగా పాల్గొనే వాయిస్ 2024 పేరుతో ఒక యాప్ అందుబాటులో తీసుకొచ్చింది. ఆధారిక ఈకేవైసీ ద్వారా ప్రజలు సర్వే పాల్గొనవచ్చని అధికారులు వెల్లడించారు. 24 ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు మరో 3 కోట్ల ఇల్లు నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ హామీల అమల్లో భాగంగా కేంద్రం వ్యాప్తంగా అడుగులు వేస్తుంది. సోషల్ రవ్వుల్లో మన బీజేపీ 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చట ఇచ్చిందట. మన హామీ ఇచ్చిన ఎన్నికల ప్రకారం ఇందులో చెప్తారున్నా మీకు ఈకేవైసీ ద్వారా మన ఫేస్ ఐడి ద్వారా ఉపయోగపడుతుంది చేసుకోరని. ఎవరికైతే ఈకేవైసీ ఫేస్ ఐడి అన్నీ చేసుకోరో వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఈ పథకం కూడా ఇగో మన మీరు ఇచ్చిన 2 కోటి ఇల్లు నిర్మాణం కూడా ఇల్లు లేనిలోకి ఇల్లు మన పిఎం కిసాన్ అందరూ ఎవరైతే పొందలేరు వారికి ఇవన్నీ పొందవచ్చు. నేను చెప్పేది అక్షరాలు నిజం, ఎందుకంటే మీకు కళ్ళ ముంగుని చూపిస్తున్నా కదా. ఈ ఏడాది మార్చి 31 సర్వే పూర్తి చేయాలని కేంద్రం కూడా భావిస్తుందట. అలాగే మనకు భావించి అన్ని రిపోర్ట్లు తీసుకొని మనకు మాత్రం పక్కా ఈ హామీ ఇచ్చిన ప్రకారం అన్ని నెరవేరుస్తుంది. ఇది మాత్రం పక్కా. చూసారు కదా ఊళ్ళో మన అప్డేట్ ఎట్లుంది. నేను చెప్పినట్టే మన కేంద్రం మన మోడీ సార్ గారు చెప్పిందే మీకు చూపిస్తున్నాను. నేను అబద్ధం ఆడను. ఇది జనవరి 1వ తారీఖు వచ్చిన అప్డేటు, అంటే కొత్త ఇయర్ వచ్చిన అప్డేట్ కాబట్టి మీకు కూడా చెప్తాను. నేను చూపించిన 10,000 రూపాయల పెంపు నిజమే, అబద్ధం కాదు. దీనికి ఎవరెవరు అలగైతే ఈకేవైసీ మొన్న నుంచి చెప్తాను మీకు, ఈకేవైసీ చేసుకోరి. ఈకేవైసీ ఫేస్ ద్వారా కానీ వేసుకుంటే ఆన్లైన్లో ఎవరికైతే ఈకేవైసీ ఇట్లా 18 విడతతో కలిపి 19 విడత పొందబోతున్నారు వాళ్ళకు కూడా వేసుకోరు. అన్నీ ప్రతి ఒక్కటి ఈకేవైసీ మన క్లియర్గా ఆధార్ లింక్తో సహా క్లియర్గా ఉంటే మీకు రాబోయే కేంద్రం నుంచి ఏ బడ్జెట్ అయినా మీకు బడ్జెట్ కానీ ఇల్లు కానీ అన్నీ పొందుతారు. దయచేసి చెప్తున్నాం, అన్నీ వేసుకోరి. మన కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. మళ్ళీ 200 కోట్ల ఇల్లు నిర్మాణం కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మార్చి 31 లోపు అవన్నిటిని కూడా నిర్మించి దాని మీద కూడా మనకు సలహా ఇవ్వబోతుంది మన కేంద్ర మంత్రి. ఓకేనా దోస్తులు, ఎట్లుంది అప్డేట్? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. చాలామంది చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి. జై జవాన్, జై తెలంగాణ, జై భారత భూమి.